ఆపోజిట్ పదాలు కాబట్టి. అంటే మీకు ఈ షార్ట్‌కట్‌లో చెప్తున్నానులెండి. మీకు తెలుసు చాలా మందికి. కానీ జ్ఞానము ఉన్నవాడంట చూడండి జ్ఞానము హృదయంలో ఉండాలంట. జ్ఞానము హృదయంలో ఉంటే అదెప్పుడు వాడాలో, ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో, ఎందుకు వాడాలో మనకి తెలుస్తుంది. దేని పిల్లలారా, జ్ఞానం అనేది హృదయాన జొచ్చి ఉండాలి. జొచ్చి ఉన్నప్పుడు మనము జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి అవకాశము కలిగిస్తుంది జ్ఞానం. ఈ జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని సామెతల గ్రంథంలోనే ఉంటది. జ్ఞానం లేనివాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఎక్కడ మాట్లాడతాడో వాడికే తెలీదు. ఎందుకు మాట్లాడతాడో వాడికే తెలీదు. ఎలా మాట్లాడతాడో వాడికే తెలీదు. చూడండి, జ్ఞానం లేనివాడు ఎందుకు మాట్లాడతాడో, ఎక్కడ మాట్లాడతాడో, దేనికి మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో వాడికి తెలీదు. కానీ దేవుని పిల్లలారా